Yes, good evening to all of you students. Very good evening. So my voice is clear. Right. Now voice clear Amandariki. Is my voice clear to everyone? Just say yes so that we'll take the important classes. Right. Okay. Thank you so much for confirmation. Good evening to every one of you. So ఈ రోజు వరకు అంటే ఇన్ఫాక్ట్ హిస్టరీ పేపర్ చూసినా జాగ్రఫీ పేపర్ చూసినా అండ్ ఇన్ఫాక్ట్ మన ఈరోజు పాలిటీ గవర్నెన్స్ ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినా కూడా so what we can understand is definitely ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టచ్ చేస్తూనే కొంచెం నాన్ ట్రెడిషనల్ గా క్వశ్చన్స్ అడిగేటటువంటి ఒక ప్రయత్నం అయితే టిఎస్పిఎస్సి చేస్తున్నట్టు మనకు అర్థమైంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఇంకొక కాంపనెంట్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ అంటే పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం ముందే ప్రిపేర్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ పారామీటర్స్ ఈ అన్ని అంశాలను బేస్ చేసుకుంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఎంతగానో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ మీన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ని మనము ఈరోజు ఎకానమీకి సంబంధించి ప్రిడిక్ట్ చేద్దాము. ఈ క్లాస్ లో వి విల్ బి డిస్కసింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అట్ ద సేమ్ టైం తెలంగాణ ఎకానమీలో ఇలాంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ క్వశ్చన్స్ కన్నా కూడా ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ యూ పీపుల్ టు గో ఫర్ సమ్ థీమ్స్. కొన్ని థీమ్స్ ని మీరు ఫాలో అయితే ఆ థీమ్స్ పైన మీకు కమాండ్ ఉంటే ఖచ్చితంగా ఎకానమీ పేపర్ వుడ్ బి కేక్ వాక్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్ us డైరెక్ట్లీ గో టు ద స్క్రీన్. నేను జస్ట్ యూనిట్స్ డిస్ప్లే చేస్తాను. అక్కడ నుంచే ఐల్ బి ఆల్సో టేకింగ్ అప్ అబౌట్ ద important or the possible questions right now. Just 1 second. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ చాప్టర్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ విచ్ క్యాన్ బి డెఫినెట్లీ సీన్ కంపల్సరీ మనకు ఫస్ట్ యూనిట్ లో అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక టాపిక్ అమ్మ, దట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ జీడిపి. ఓకే, పొటెన్షియల్ జీడిపి అనగా సంభావ్య జీడిపి అని అంటాము. పొటెన్షియల్ జీడిపి క్వశ్చన్ వచ్చిందని అంటే యూ షుడ్ డెఫినెట్లీ డ్రా ద పొటెన్షియల్ జీడిపి కర్వ్. పొటెన్షియల్ జీడిపి కర్వ్ తో దాన్ని మీరు ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ పొటెన్షియల్ జీడిపి అనేటటువంటి క్వశ్చన్ ని మిమ్మల్ని అడిగినప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ ఆర్ యూ షుడ్ రైట్ అబౌట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్. అంటే ఈ సంభావ్య జీడిపికి సంబంధించి కారకాలు ఏమిటి, ఈ పొటెన్షియల్ జీడిపిని మనం ఎందుకు సాధించలేకపోతున్నాం, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ యాక్చువల్లీ స్టాపింగ్ ఇండియా ఇన్ అచీవింగ్ పొటెన్షియల్ జీడిపి. సో ఇట్లాంటి ఒక క్వశ్చన్ ని పొటెన్షియల్ జీడిపిని వికసిత్ భారత్ తో కనెక్ట్ చేస్తూ అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ మనం ఫస్ట్ యూనిట్ లో భాగంగా టచ్ చేయాల్సింది దట్ ఈస్ అబౌట్ ద పొటెన్షియల్ జీడిపి. నెక్స్ట్ ఇక్కడే మనకు అనదర్ ట్రెడిషనల్ క్వశ్చన్ దట్ కెన్ బి పాసిబుల్ ఇస్ ద సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్. సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పోకడలు అనేటటువంటి క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ట్రెడిషనల్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయేమో, నో డౌట్. ఎందుకంటే మనము నిన్న అట్ ద సేమ్ టైం ఈ రోజు క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి మీరు అనలైజ్ చేయగలిగితే ట్రెడిషనల్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ట్రెడిషనల్ క్వశ్చన్స్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జాతీయ ఆదాయ లెక్కింపు, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ 3 పద్ధతులు మనం వాడతాం. 3 methods or 3 methodologies we will follow to do the national income accounting. Like income method అంటాం, ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం, ప్రోడక్ట్ మెథడ్ అంటాం. ఆ జాతీయ ఆదాయ లెక్కింపులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి,
అంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ ఆర్ టు బి టేకన్ ఇన్ నేషనల్ ఇన్కమ్. అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. సో నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ కానీ లేదా పొటెన్షియల్ జీడిపి కానీ ఈ రెండు కూడా టచ్ చేయకపోతే డెఫినెట్లీ దే విల్ బి టచింగ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ కాల్డ్ నామినల్ వర్సెస్ రియల్ కాన్సెప్ట్. నామమాత్రపు మరియు వాస్తవ జీడిపికి సంబంధించినటువంటి అంశాలు మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉంది. పేపర్ కొంచెం ఒకవేళ టఫ్ గా అనిపిస్తే డెఫినెట్లీ దే కెన్ టచ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయం అనగా ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా వచ్చింది, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా వచ్చిందో మీరు తెలపండి అని చెప్పి డెరివేషన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సంభావ్య జీడిపి నుండి క్వశ్చన్ పడే అవకాశం ఉంది. కొంచెం ఎన్విరాన్మెంట్ లింకేజ్ చేసుకుంటే గ్రీన్ జీడిపి అనేటువంటి క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేదా సెక్టోరల్ ట్రెండ్స్, నామినల్ వర్సెస్ రియల్ కాన్సెప్ట్, ఇక్కడ నుండి మాక్సిమం క్వశ్చన్స్ అనేవి పడతాయమ్మా. సో ఈ సెగ్మెంట్స్, ఈ థీమ్స్ మీరు ఫస్ట్ యూనిట్ లో ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ క్లియర్ దెన్ ప్రాబబ్లీ, ఎందుకంటే ఫస్ట్ అనేది కంపల్సరీ సెక్షన్ కాబట్టి ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దీస్ థీమ్స్ ప్రాబబ్లీ యూ విల్ బి సేఫ్ ఐ థింక్. ఓకే, తర్వాత సెకండ్ యూనిట్ లో అంటే ఫస్ట్ నేను థీమ్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత వి విల్ బి గోయింగ్ టు ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అసలు ఏమి ఎలాంటి అప్రోచ్ మనం ఫాలో అవ్వాలి, ఎలా ఎకానమీ పేపర్ ని ఎలా ఇంప్రెసివ్ చేయాలనేది మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. పేదరికం మరియు నిరుద్యోగం సెకండ్ యూనిట్ అమ్మ, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, పేదరికం మరియు నిరుద్యోగంలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గా అవకాశం అంటే క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దట్ ఈస్ సంథింగ్ లైక్ పేదరిక అంచనాలు మరియు వివిధ కమిటీలు. ఓకే, పేదరిక అంచనాలు మరియు వివిధ కమిటీలు. కమిటీలు అన్ని కూడా మగప్ చేయను. కమిటీలు అన్ని అంటే యూ షుడ్ మగప్ ఫ్రమ్ సక్సేనా కమిటీ, హాషిమ్ కమిటీ, సక్సేనా కమిటీ. ఇవి రెండు కూడా అర్బన్ అండ్ రూరల్ పావర్టీ. కానీ ఎక్కడ నుంచి తీసుకురావాలంటే వైకే అలగ్ కమిటీ, లక్డావాలా కమిటీ, దెన్ సురేష్ టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ. ఈ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు ఏంటి, వాట్ ఆర్ ద recommendations that are basically given by these particular committees. ఇట్లాంటి కొన్ని అంశాలు పేదరిక అంచనాలు గురించి మీరు డిస్కస్ రివైజ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం పేదరిక అంచనాకు వాడేటటువంటి పద్ధతులు వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆర్ మెథడాలజీస్ దట్ ఆర్ ఫాలో టు ఎస్టిమేట్ ద పావర్టీ ఇన్ ఇండియా. పేదరిక అంచనాకే మనం ఫాలో అవుతున్నటువంటి వివిధ పద్ధతులు మీరు డిస్కస్ చేయాలి, రివైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇస్ లైక్ you will have to go through the committee, questions like understandings like usual principle, URP, MRP, MMRP ఏదైతే మెథడాలజీస్ ఉంటాయో ఆ మెథడాలజీస్ నుండి you will have to come across the discussion. అవి ఒకసారి రివైజ్ చేయండి. దాంతో పాటుగా ఎంజీ నరేగా ఖచ్చితంగా యూనిట్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఈ కార్యక్రమానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ కెన్ బి డెఫినెట్లీ టచ్డ్. ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఎంజీ నరేగాను ఒకసారి మీరు డిస్కస్ చేయండి. దాంతో పాటు ఐ వాంట్ యూ పీపుల్ టు కమ్ అక్రాస్ విత్ ద ఎంపీఐ కాన్సెప్ట్ అమ్మా. ఎంపీఐ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటాం, బహుళ కారక పేదరిక సూచి. ఈ ఎంపీఐని గ్లోబల్ ఎంపీఐ అట్ ద సేమ్ టైం నేషనల్ ఎంపీఐ, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అట్ ద సేమ్ టైం నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఓపీహెచ్ఐ, ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుందో దాంట్లో మనకు గ్లోబల్ లో అయితే 10 పారామీటర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేషనల్ లోనైతే 12 పారామీటర్స్ ఉంటాయి. ఆ పేదరికానికి సంబంధించినటువంటి కారకాలు చూస్తూ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే ఆ పేదరికం నుండి బయటపడడానికి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. రీసెంట్లీ కూడా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వచ్చింది. ఆ ఇండెక్స్ ని కూడా అక్కడ మీరు ఒకసారి కనెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ చాలా నీట్ డయాగ్రామ్స్ మీరు చేయాలమ్మా. పావర్టీ లైక్ ఒకవేళ మీ మెథడాలజీస్ అడిగితే యూ విల్ హ్యావ్ టు రైట్ అబౌట్ flow diagram where you can mention about the URP, MRP, MMRP,
రంగరాజన్ కమిటీ, లక్డావాలా కమిటీ, అంటే అన్ని లాట్స్ ఆఫ్ డేటాని మీరు ఎగ్జామినేషన్ లో ప్రెజెంటేషన్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఎకానమీ క్వశ్చన్స్ ని మీరు ఎగ్జామినర్ ఇంప్రెస్ చేయాలంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ మల్టిపుల్ డేటా. యాజ్ మచ్ యాజ్ డేటా యూ గేవ్ దట్ మచ్ ఆఫ్ ఇంప్రెసివ్ పేపర్ గా అది ఉండబోతుంది. కాబట్టి దాన్ని ఒకసారి డేటాతో అయినా మీరు ఇంప్రెస్ చేయాలి ఎగ్జామినర్ ని, లేకుంటే you have to impress the examiner with the facts that you have got. Okay, that is the first thing. Next, unemployment types, నిరుద్యోగిత రకాలు అనేటటువంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. పేదరికం, నిరుద్యోగం నుండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇవే. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అయితే 100% అనలేను, బట్ 90% మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నుండి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంపీఐని ఒకసారి చూసుకోండి. పేదరిక అంచనా కమిటీలో ఒకసారి చూడండి. పేదరిక దీంట్లోనే ఇన్ఫాక్ట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, సమ్మిళిత వృద్ధి సారీ ఇన్క్లూజివ్ గ్రోత్ ఏదైతే ఉందో, ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటటువంటి టాపిక్ ని ఏదైనా ఇక్కడైనా టచ్ చేయొచ్చు. ఇక్కడ టచ్ చేయకపోతే ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ లో ఖచ్చితంగా ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటటువంటి అంశాన్ని టచ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో కూడా సమ్మిళిత వృద్ధి అంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటటువంటి అంశాన్ని మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో కూడా ఇచ్చినారు. కాబట్టి సో సేమ్ టు సేమ్ అన్నది ఇక్కడ కూడా రిపీట్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉందమ్మా. సో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం మరియు నిరుద్యోగం, పేదరిక అంచనా పద్ధతులు, నిరుద్యోగ అంచనా పద్ధతులు, యుఆర్పి యూపీఎస్, సిడబ్ల్యూఎస్ అండ్ సిడిఎస్ మెథడాలజీస్, పేదరిక అంచనా మెథడాలజీస్. ఓకే, అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ లో వేరే కమిటీలు ఏమి ఉండవు, బట్ పేదరికంలో కమిటీలు ఉంటాయి కాబట్టి ఆ కమిటీస్ ఒకసారి చూస్తే సరిపోతుంది. పేదరిక నిర్మూలనకు అంటే వాట్ ఆర్ ద అటెంప్ట్స్ దట్ ఆర్ బీయింగ్ పుట్ బై ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ పావర్టీ, పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఒక్కసారి డీటెయిల్ గా చూసేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ మీరు చూస్తే మనీ అండ్ బ్యాంకింగ్, ద్రవ్యం మరియు బ్యాంకింగ్. ఇక్కడ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గా వాట్ ఐఎమ్ ప్రిడిక్టింగ్ ఇస్ మనీ అండ్ ఇట్స్ టైప్స్, ద్రవ్యం మరియు రకాలు అనేటటువంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. ద్రవ్యం మరియు రకాలు, ద్రవ్యం మరియు ద్రవ్యం యొక్క విధులు, మనీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. దిస్ కెన్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, బట్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్లాంటి ట్రెడిషనల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనల్ని ఇక్కడ ఇఫ్ దే వాంటెడ్ టు ఆస్క్ ద టెక్నికల్ క్వశ్చన్, అంటే కొంచెం మీ దగ్గర నుంచి టెక్నికల్ అవేర్నెస్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ దే విల్ బి ఆస్కింగ్ యూ ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించుటకు ఆర్బీఐ పాటిస్తున్నటువంటి పద్ధతులు, ఇన్ఫ్లేషన్ అండ్ మెథడ్స్ దట్ ఆర్ ఫాలోడ్ బై ఆర్బీఐ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఏదైతే మానిటరీ పాలసీ టూల్స్ ఉంటాయో, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, ఇట్లాంటి టూల్స్ అన్నిటిని కూడా వాడుతూ యూ విల్ హ్యావ్ టు ప్రెజెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ లో ఇలాంటి పద్ధతులు ఆర్బీఐ ఏ పద్ధతులు పాటిస్తుంది ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ ఇన్ ఆర్డర్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, దట్ మెథడాలజీస్ ఐ వాంట్ యూ పీపుల్ టు ప్రిస్క్రైబ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇది కాకపోతే ద్రవ్య సరఫరా, మనీ సప్లై క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. మనీ సప్లై అంటే M1, M2, M3, M4 ఈ కాన్సెప్ట్స్ ని టచ్ చేస్తూనే దే విల్ బి ఆల్సో టచింగ్ అనదర్ ఇంపార్టెంట్ డైమెన్షన్ దట్ ఈస్ సిడిఆర్. ఓకే, సిడిఆర్ అట్ ద సేమ్ టైం ఆర్డిఆర్, ఇట్లాంటి కొన్ని టెక్నికాలిటీస్ ఐ డోంట్ థింక్ అంటే పేపర్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ అయితే తప్ప మిమ్మల్ని డెరివేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడగరు. కానీ బీ ప్రిపేర్డ్ ఇఫ్ ఎట్ ఆల్ డెరివేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా దాన్ని మీరు అడ్రస్ చేయగలగాలి. కానీ థర్డ్ యూనిట్ లో కొన్ని అడ్వాంటేజ్ ఏమంటే యూ కెన్ గో ఫర్ ద స్కిప్పింగ్, ఐ మీన్ ఏ ఆర్ బి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఒకటి టెక్నికల్లీ అడిగినా కూడా ఇంకొకటి ఈజీలీ యూ కెన్ అడ్రస్ దట్. ఓకే, సో మనీ అండ్ బ్యాంకింగ్. ఓకే, కానీ ఇంకొకటి అమ్మ వెరీ 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 ఇంపార్టెంట్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్. స్ట్రక్చర్ అనగానే మీరు డయాగ్రామ్ తోనే రాయాలి. స్ట్రక్చర్ అంటారు కాబట్టి స్ట్రక్చర్, బ్యాంక్, నాన్ బ్యాంక్, బ్యాంక్ లో మళ్ళా షెడ్యూల్ బ్యాంక్, నాన్ షెడ్యూల్ బ్యాంక్, షెడ్యూల్ లో మళ్ళా కమర్షియల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, కమర్షియల్ లో మళ్ళీ పబ్లిక్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఫారెన్ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఈ రకంగా అన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ని మీరు మెన్షన్ చేయాలి. ఫంక్షన్స్, కోఆపరేటివ్ బ్యాంక్, సహకార బ్యాంకులు, దాని యొక్క విధులు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటట్టు అవకాశం ఉంది. కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ ని కూడా ఒకసారి డీటెయిల్ గా చూసుకోండి. ఓకే, సో ఐ మీన్ బ్రాడ్లీ ఒకసారి మనం అర్థం చేసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్,
monetary policy tools to control the inflation, money supply, M1, M2, M3, M4, functions of money. Okay, కొంచెం కరెంట్ డైమెన్షన్ లో కరెంట్ కనెక్ట్ చేయాలని అనుకుంటే డెఫినెట్లీ దే విల్ బి టచింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, విత్త సమ్మిళితము, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. అది కాకపోతే డిమానిటైజేషన్ అండ్ ద లేటర్ ఇంపాక్ట్స్, ఓకే, నోట్ల రద్దు మరియు ఆ తర్వాతి పరిణామాలు, ఇలాంటి కొన్ని నాన్ ట్రెడిషనల్ క్వశ్చన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో బీ వెరీ 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 కేర్ఫుల్ విత్ దిస్ పర్టికులర్ చాప్టర్. ద్రవ్యం మరియు బ్యాంకింగ్ ని ఇంత ఈజీగా తీసుకోవద్దు. ఇట్ ఈస్ ద మోస్ట్ టెక్నికల్ చాప్టర్ ఇన్ ద హోల్ ఎకానమీ సిలబస్. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్, ఫిస్కల్ పాలసీ. ఓకే, ఫిస్కల్ పాలసీలో ఇక్కడ నుండి మాక్సిమం నా అంచనా ప్రకారం మాక్సిమం క్వశ్చన్స్ అనేది టాక్సేషన్ నుండి పడిపోతుంది. ఓకే, టాక్సేషన్ నుండే క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. భారతదేశంలో పన్ను వ్యవస్థ, ఓకే, పన్నుల విభజన, ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఉంటుందన్న. స్ట్రక్చర్ ఆఫ్ టాక్సేషన్ ఇక్కడ కూడా అడిగే అవకాశం ఉంది. లైక్ డైరెక్ట్ taxes, indirect taxes, proportional tax, progressive tax, regressive tax, digressive tax, ad valorem tax, specific tax, ఇట్లాంటి కొన్ని పదజాలంతో క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ట్యాక్స్ బయోన్సీ, ట్యాక్స్ ఎమ్నాసిటీ, ట్యాక్స్ ఎలాస్టిసిటీ, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యూ విల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఆల్సో. ఓకే, లేదంటే డెఫినెట్లీ దే విల్ బి ఆస్కింగ్ యూ జిఎస్టీ నాన్న. ఇదే చాప్టర్ నుండి జిఎస్టీ అడిగే అవకాశం ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు మరియు సేవా పన్ను అని అంటాం. లేదా ఈ చాప్టర్ లో బడ్జెట్, స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ అనాలిసిస్. ఓకే, బడ్జెట్ స్ట్రక్చర్, అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి విశ్లేషణ, ఇలాంటి క్వశ్చన్స్ ఈ చాప్టర్ లో వచ్చే అవకాశం ఉంది. కొంచెం పొలిటీ లింకేజ్ తో అడిగేటటువంటి అవకాశం ఉంటే డెఫినెట్లీ దే విల్ బి టచింగ్ ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం మరియు విధులు. ఓకే, ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేదా ఫ్రమ్ దిస్ చాప్టర్ దే కెన్ ఆల్సో we can also expect a question related to this thing, like deficits, public debt, ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ రుణాలు, పబ్లిక్ డెప్ట్, FRBM యాక్ట్, ఇట్లాంటి క్వశ్చన్స్ ని కొంచెం జాగ్రత్తగా క్రిటికల్ గా చూసేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఓకేమా, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాంపొనెంట్. సో పబ్లిక్ ఫైనాన్స్ లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం టాక్సేషన్ ఉండే మాక్సిమం క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. టాక్సేషన్ టచ్ చేయకపోతే బడ్జెట్ ని టచ్ చేస్తారు. బడ్జెట్ క్లాసిఫికేషన్, బడ్జెట్ చార్ట్ నీట్ గా, స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ నీట్ చార్ట్ డ్రా చేయాలా, స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్ కూడా నీట్ చార్ట్ డ్రా చేయాలి. ఓకే, ఇంకొకటమ్మా, బ్యాంకింగ్ లో దే మే ఆల్సో టచ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్వశ్చన్ కూడా ఒక్కసారి చూసుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఓకే. అండ్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే whenever we speak about the structure of budget లో మళ్ళీ మనకు రెవెన్యూ కాంపొనెంట్, క్యాపిటల్ కాంపొనెంట్, రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దాని నుంచి డెఫిసిట్స్ ని డెవలప్ చేయాలి. బట్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, అట్లాంటి టెక్నికాలిటీస్ మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది. బారోయింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ లైక్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, ఫ్రీ బీస్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రెవెన్యూ ఖర్చు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఏమిటి, వాట్ ఈస్ ద impact on economy when the revenue expenditure is enhancing, these kind of questions can also be asked. So be prepared. Okay, అంటే మనము సిలబస్ పైన కంప్లీట్ కమాండ్ ఉన్నది అని అంటే న్యాచురల్ గా ఈ ప్రాసెస్ లో అన్ని క్వశ్చన్స్ ని కూడా అటెంప్ట్ చేసేటటువంటి అవకాశం ఉందమ్మా. ఓకే, సో పబ్లిక్ ఫైనాన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. దీన్ని ఐ థింక్ ఈజీలీ మీరంతా కూడా ఇట్స్ అ కేక్ వాక్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ప్రణాళికల్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 100 అనద్దు, మళ్ళీ 99 అనాలా, 99% క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దట్ ఈస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ 1991. 1991 సంస్కరణల కన్నా ముందు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండింది, 1991 రిఫార్మ్స్ తర్వాత హౌ ద ఎకానమీ హ్యావ్ బీన్ చేంజ్డ్. ఓకే, బిఫోర్ 1991 సోషలిస్టిక్ ఎకనామీ, పోస్ట్ 1991 we have shifted to the మార్కెట్ లెడ్ ఎకనామీ, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మనం మన ఆర్థిక విధానాన్ని మార్చుకోవడం జరిగింది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇదే చాప్టర్ లో ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్,
సరళీకరణ అంటాము, ప్రైవేటీకరణ అంటాము, అట్ ద సేమ్ టైం ప్రపంచీకరణ అని అంటాము. సో దీస్ త్రీ రిఫార్మ్స్ దట్ ఆర్ కాల్ ఎల్పిజి రిఫార్మ్స్ నుండి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా క్రిటికల్ గా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ప్లస్ ఇదే చాప్టర్ లో సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్ కెన్ బి ఆస్క్డ్. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అచీవ్మెంట్స్ అన్నవి మనం చూస్తామో, దట్ ఈస్ న్యాచురల్ గా 11th and 12th 5-year ప్లాన్ లో ఎక్కువ అచీవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ సిలబస్ లో కూడా అది ప్రిస్క్రైబ్ చేసినారు కాబట్టి you better go with the approach of this thing, like 12th 5-year plan highlights, 11th 5-year plan highlights, first 5-year plan. Role of Jawaharlal Nehru అడిగిన ఆశ్చర్యం లేదు. ఓకే, రోల్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ఇన్ బిల్డింగ్ మోడర్న్ ఇండియా. ఓకే, ఆధునిక భారత నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పాత్ర, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అలాంటి డైమెన్షన్ లో కూడా టచ్ చేయొచ్చు. కానీ అగైన్ ఐ లెట్ యు నో, అగైన్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్. కాంగ్రెస్ ఉన్నది కాబట్టి టిఆర్ఎస్ లో వచ్చినటువంటి పాలసీస్ అడగరు అన్నది ఏం లేదు. నిన్న మిషన్ కాకతీయ అడిగినారు, ఐ థింక్ జాగ్రఫీ సెక్షన్ లో దే హావ్ టచ్ మిషన్ కాకతీయ. ఇప్పుడు తెలంగాణ ఎకానమీలో డెఫినెట్లీ దే విల్ బి టచింగ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, నో డౌట్ టచ్ చేయొచ్చు. ఓకే, అంటే మనకు ట్రెండ్ బట్టి రీసెంట్లీ వచ్చినటువంటి క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇదే అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ యు గాట్ ద పాయింట్. లైక్ ఓకే, ఇండియన్ ఎకనామీలో ఇప్పటివరకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగనమ్మా, సో దట్ ఐ విల్ మూవ్ టు ద తెలంగాణ ఎకనామీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. ఇండియన్ ఎకనామీలో if you feel any difficulty you can ask me, then I'll move to the Telangana economy. Right, you keep asking, I'll definitely enter into the next slides. So chudandi, when we speak about the Telangana economy, ante Telangana economy lo kuda manaku 5 units annavi ikkada prescribe cheyadam jarigindi. Telangana economy lo first unit Telangana economy in the Hyderabad state. Okay, yesterday in the geography section lo మీరు ఒక క్వశ్చన్ చూస్తుంటారు, లైక్ నిజాం కాలంలో what are the industrial growth during Nizams. That kind of a question can be asked. Okay, role of Nizams in shaping the modern day Hyderabad. Okay, ఈ రోజు హైదరాబాద్ నిర్మాణంలో నిజాంల యొక్క పాత్ర ఏమిటి అని చెప్పి కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నిజామ్స్ నుండి యూ స్పెషల్లీ ఫోకస్ మోర్. దాని తర్వాత ఫస్ట్ యూనిట్ లో భాగంగానే మనకు కొన్ని అన్యాయాల గురించి అడిగే అవకాశం ఉందాం. అన్యాయాలు అంటే బేసికలీ యు నో దట్ వెరీ వెల్, లైక్ నీళ్లు నిధులు నియామకాల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాలు. వాట్ ఆర్ ద డిప్రివేషన్స్ దట్ ఆర్ హ్యాపెన్ టు ద తెలంగాణ రీజన్ ఇన్ ఫండ్స్, వాటర్ అండ్ ఎంప్లాయ్మెంట్. దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. ఫస్ట్ యూనిట్ లోనే తెలంగాణ జనాభా, తెలంగాణలో పేదరికం, తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో పేదరికం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో నిరుద్యోగిత, ఇలాంటి క్వశ్చన్స్. పావర్టీ ఇన్ తెలంగాణ, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ, తెలంగాణ రీజన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్. ఓకే, దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. ikkane they will be definitely asking you this thing like Salarjung reform. First unit lone definitely they can touch the Salarjung samskarana nundi kuda వచ్చే అవకాశం ఉంది. So that is all about the first unit. TS economic material share cheyandi. Yeah, definitely Venkat share chestanu. NPS in banking kuda adige avakasham undi. Yes, non performing assets. ఓకే, ఎన్పిఎస్ ని నివారించడానికి మనం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఐబిసి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కావచ్చు, సర్ఫేసీ చట్టం కావచ్చు, 3R ఫార్ములా కావచ్చు, రెక్టిఫికేషన్, రీకన్స్ట్రక్షన్, అట్లాంటివి కూడా బ్యాంక్ మిషన్ ఇంద్రధనుష్, బేసల్ నార్మ్స్, నరసింహన్ కమిటీ, ఇట్లాంటివి కూడా టచ్ చేసే అవకాశం. ఎస్, డెఫినెట్లీ దెర్ ఆర్ ఛాన్సెస్ అబౌట్ ఆస్కింగ్ ఎన్పిఏ అనిరుద్. ఓకే, రైట్. నెక్స్ట్, తెలంగాణలో మానవ వనరులు. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు డెఫినెట్లీ దే కెన్ టచ్ సంథింగ్ లైక్ సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బేస్ తో ఇక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందమ్మా. లైక్ తెలంగాణలో సెక్స్ రేషియో,
what are the efforts that are there to improve the sex ratio? తెలంగాణలో లిటరసీ రేట్, వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ లిటరసీ రేట్, అక్షరాస్యత రేటు. తెలంగాణలో వైద్య విద్య ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ పుట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద హెల్త్ సెక్టార్ ని ఇంప్రూవ్ చేయడానికి వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ దట్ ఆర్ పుట్ దట్ కెన్ బి ఆస్క్డ్. లేదంటే దే కెన్ ఈవెన్ టచ్ దిస్ కాంపోనెంట్ ఆల్సో, లైక్ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఓవరాల్ గా అడిగే అవకాశం ఉంది. సమగ్ర కుటుంబ సర్వే, ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే, తెలంగాణ జనాభా ముఖ్య లక్షణాలు, salient features of Telangana population. So these kind of questions can be definitely touched from this particular unit that is called human resources. Human resources నుండి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయమ్మా, కానీ మీరు డేటాబేస్ తో ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయాలి కాబట్టి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ని ఆధారంగా చేసుకొని యూ జస్ట్ హ్యావ్ టు కీప్ రివైజింగ్ ద ఫ్యాక్ట్స్ అగైన్ అండ్ అగైన్. ఎగ్జామినేషన్ పోయే ముందు కూడా ఒకసారి డేటా రీకలెక్ట్ చేసుకొని యూ జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. ఓకేమా? వన్స్ వీఆర్ ప్రిడిక్టింగ్ వినయ్, మనం అది ప్రిడిక్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు టేక్ రిస్క్. ఎందుకంటే ఎన్పిఏ ఒక క్వశ్చన్ గా అడిగి ఇంకొక క్వశ్చన్ లో డెరివేషన్ అడిగినారంటే డెఫినెట్లీ ఎన్పిఏని టచ్ చేయాల్సి ఉంటుంది. సో డెరివేషన్ అడిగితే న్యాచురలీ పీపుల్ విల్ స్కిప్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో ఎన్పిఎస్ ని అందరూ టచ్ చేస్తారు, మీరు ఇంకా ఎక్కువ ఇంప్రెసివ్ గా దాన్ని ప్రెజెంట్ చేయాలంటే బెటర్ గో ఫర్ ఇట్. ఎందుకు ట్రై టు టేక్ రిస్క్, ఎందుకంటే వీ హ్యావ్ టైం, రేపు మధ్యాహ్నం వరకు టైం ఉన్నది కాబట్టి బెటర్ గో ఫర్ ఇట్ వన్స్. భూ సంస్కరణలు తెలంగాణ రాష్ట్రంలో, భూ సంస్కరణలు బేసికల్ గా ఇక్కడ 1 సెకండ్ అమ్మా, తెలంగాణలో ల్యాండ్ రిఫార్మ్స్ అనేటటువంటి క్వశ్చన్ ని ఇట్ విల్ బి కనెక్టెడ్ ఫ్రమ్ యువర్ తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, తెలంగాణ హిస్టరీ పర్స్పెక్టివ్ లో ఈ అప్రోచ్ ని మీరు ఫాలో అవ్వండి. తెలంగాణ హిస్టరీలో అంటే భూ సంస్కరణలపై మనము అపాయింట్ చేసినటువంటి వేరియస్ కమిటీస్ ఏంటి, ఓకే, వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ దోస్ కమిటీస్, ఆ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు ఏమిటి, ఆ నివేదికల ఆధారంగా మనము డెఫినెట్లీ భూ సంస్కరణలు విజయవంతం అయిందా కాలేదా, ఓకే, దాంట్లో నుంచే యూ విల్ హ్యావ్ టు గో త్రూ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ రైతాంగ సాయుధ పోరాటం, వాట్ ఎవర్ వాస్ ఆస్క్డ్ ఇన్ తెలంగాణ హిస్టరీ రీసెంట్లీ ఏదైతే అడిగినారో దాన్ని ఒక్కసారి మీరు కవర్ చేయండి. దాంతో పాటుగా ల్యాండ్ హంగర్ ఇన్ తెలంగాణ, ల్యాండ్ రిఫార్మ్స్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్, జమీందారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్, ఇమందారీ సిస్టమ్, టెనెన్సీ రిఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆఫ్ తెలంగాణ, షెడ్యూల్ ప్రాంతాల్లో ల్యాండ్ రిఫార్మ్స్, ఇట్లాంటి కొన్ని ఏరియాస్ ని మీరు ఇక్కడ టచ్ చేయండి. బేసికల్ గా 1948 to 1973 ఈ టైం పీరియడ్ లో ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటాయో దాన్ని ఒక్కసారి డీటెయిల్ గా చూసేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఓకే, I think you know very well, ఇది మీరు హిస్టరీలో కూడా చదువుకొని ఉంటారు, అబౌట్ ద ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్ ఆల్ టుగెదర్. ఓకేమా? రైట్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ తెలంగాణ. ఈ సెక్షన్ నుండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దట్ ఈస్ అబౌట్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో భూ కమతాలు, ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ తెలంగాణ రాష్ట్రంలో భూ కమతాలు, ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. ప్లస్ దే కెన్ ఆల్సో ఆస్క్ irrigation and various projects on irrigation, like projects on river Godavari are very important. రివర్ గోదావరి పై నిర్మించినటువంటి ప్రాజెక్టులను ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. లైక్ యూ విల్ హ్యావ్ టు నో అబౌట్ ఎవ్రీ సింగిల్ డ్యామ్, లైక్ ఎస్ఆర్ఎస్పి డ్యామ్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి బ్యారేజ్లు, మేడిగడ్డ బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, ఇట్లాంటి బ్యారేజ్లు, దాని నుంచి ఎలా ఫ్లో అవుతుంది, వాట్ ఎవర్ ద రివర్ వాటర్, హౌ ఇట్ ఈస్ ఫ్లోయింగ్, అలాంటి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్లస్ దీంట్లోనే దే కెన్ ఆస్క్ యూ అబౌట్ ద హార్టికల్చర్ సెక్టార్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవనాలను ప్రోత్సహించుటకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఓకే, హార్టికల్చర్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద హార్టికల్చర్ సెక్టార్. నెక్స్ట్, ఇక్కడనే క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది
పామ్ ఆయిల్, హార్టికల్చర్ లోనే పామ్ ఆయిల్ ఉంటుంది. పామ్ ఆయిల్ కల్టివేషన్, పామ్ ఆయిల్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ లో, ఐ మీన్ ఇదే చాప్టర్ లో, దే కెన్ ఈవెన్ టచ్ దిస్ పర్టికులర్ కాంపనెంట్ ఆల్సో, లైక్ తెలంగాణ వ్యవసాయ రంగంలో తెలంగాణ ముఖ్యమైన పంటలు, ఓకే, ఇంపార్టెంట్ క్రాప్స్ ఆఫ్ తెలంగాణ. దెన్ అగ్రో క్లైమేటిక్ జోన్స్ ఆఫ్ తెలంగాణ. ఇది జాగ్రఫీలో అడుగుతారు అనుకున్నాం కానీ అడగలేదు కాబట్టి తెలంగాణ ఎకానమీలో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ వాతావరణ మండలాలు, ఓకే, అగ్రికల్చరల్ అగ్రోక్లైమాటిక్ జోన్స్ ఆఫ్ తెలంగాణ. దిస్ కెన్ బి ఆల్సో టచ్డ్. మేజర్ క్రాప్స్ చూడండి, ఇరిగేషన్ చూడండి, వ్యవసాయ రుణాలు, అగ్రికల్చర్ క్రెడిట్ మరియు రుణమాఫీ, అగ్రికల్చర్ క్రెడిట్ అండ్ లోన్ వేవర్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ. దీని ఒకవేళ కరెంట్ కనెక్ట్ తో చేయాలని అనుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉందమ్మా. రైతు భరోసా, రైతు బంధు, అవన్నీ కూడా టెక్నికల్లీ అడిగే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే కాంట్రవర్సీస్ ఉన్నాయి దాని చుట్టూ కాబట్టి ఐ డోంట్ థింక్ ఆ డైమెన్షన్ లో వెళ్తారు అనుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ క్రాప్ లోన్ వేవర్ స్కీమ్, రైతు రుణమాఫీ పథకం అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అమ్మా. దాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకే, లేబర్ లాస్ అడుగుతారు వినయ్. డెఫినెట్లీ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ లో లేబర్ లాస్ అడిగేటటువంటి అవకాశం ఉంది. 4 లేబర్ లాస్: కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్, కోడ్ ఆన్ మినిమం వేజెస్ ఏదైతే ఉందో, ఆక్యుపేషనల్ సేఫ్టీ, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఇట్లాంటి కోడ్స్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే మా, రైట్. నెక్స్ట్ లాస్ట్, ఇఫ్ యూ లుక్ అట్ ద ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ మనల్ని మళ్ళీ ఇక్కడ కొంచెం కరెంట్ కనెక్ట్ చేయాలనుకుంటే, ఎందుకంటే చూడండి అగైన్ ఐ లెట్ యు నో, పేపర్ అయితే ఈ మధ్య ఐ మీన్ కొంచెం పాతగానే ప్రిపేర్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది కాబట్టి, కానీ ఒకవేళ కరెంట్ డైమెన్షన్ లో కనెక్ట్ చేసే అవకాశం ఉందంటే తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ, తెలంగాణ నూతన ఎంఎస్ఎంఈ విధానం, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పాలసీ ఆఫ్ తెలంగాణ, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టర్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ, ఇండస్ట్రియల్ పాలసీస్, టీజీఐ పాస్, టాస్క్, అన్ని పాలసీస్ ఒకసారి క్విక్ రివిజన్ చేయండి. ప్లీజ్ డూ అ క్విక్ రివిజన్ ఆఫ్ ఆల్ ద ఇండస్ట్రియల్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ. ఏదైనా కూడా వచ్చే అవకాశం ఉందాం. ఆల్ ద ఇండస్ట్రియల్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ, యూ జస్ట్ డూ అ క్విక్ రివిజన్ ఆల్ ద ఇండస్ట్రియల్ పాలసీస్. లైక్ ఏం చెప్తున్నా నేను, టీజీఐ పాస్ కావచ్చు, ఓకే, టిఎస్ఐఐసి కావచ్చు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ముఖ్యమైన పరిశ్రమలు, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఆఫ్ తెలంగాణ, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఆఫ్ తెలంగాణ, దాంట్లో ఆహార తయారీ పరిశ్రమలు ప్లస్ గో త్రూ ద ఫార్మా ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో ఫార్మా పరిశ్రమలు, అదే రకంగా తెలంగాణలో ఆహార తయారీ పరిశ్రమల నుండి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందమ్మా. ఫార్మా ఇండస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై సర్వీసెస్ సెక్టర్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ మోర్? ఓకే, సేవా రంగము తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అత్యధిక పాత్ర కలిగి ఉండడానికి గల కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బూస్ట్ ఆఫ్ సర్వీసెస్ సెక్టర్ ఇన్ తెలంగాణ? దానికి చాలా ఎఫెక్టివ్ గా మీరు ఆన్సర్ ప్రెజెంటేషన్ చేయొచ్చమ్మా. లైక్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ తెలంగాణ, ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ, దెన్ యూ కెన్ రైట్ అబౌట్ క్లైమేటిక్ కండిషన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో అన్ని ప్రాంతాల ప్రజలు తెలంగాణలో ఉండడానికి అన్ని రకాల ఆస్కారాలు ఉంటాయి. సో అలాంటి మెన్షన్ మీరు చేయొచ్చు. తెలంగాణలో సర్వీస్ సెక్టర్ గ్రో అవుతుందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ హబ్. తెలంగాణ ఇస్ బికమింగ్ అ నాలెడ్జ్ హబ్. ఓకే, అది క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. ప్లస్ ఐ వాంట్ యూ పీపుల్ టు ఆల్సో రివైజ్, క్విక్ రివిజన్ చేయండి. ఐసిటి పాలసీలో ఉన్నటువంటి ప్రతి కాంపనెంట్, దెర్ ఆర్ అ టోటల్ ఆఫ్ 12 కాంపనెంట్స్ ఇన్ ఐసిటి పాలసీ. 12 పారామీటర్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ అంటాము. ఐసిటి విధానం, ఈ ఐసిటి విధానంలో మొత్తం మనకు 12 అంశాలు ఉంటాయి. 12 అంశాలను కూడా ఒక్కసారి క్విక్ రివిజన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ ద పారామీటర్స్ 2021 to 2026, that is the target line, target time period for the ICT policy, information and communication technology policy. Plus ఇన్ఫాక్ట్ ఇక్కడ మనము ఈ రోజు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, కానీ అక్కడ అడగలేదు కాబట్టి ఇక్కడ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఆఫ్ తెలంగాణలో ఈ గవర్నెన్స్ కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటో ఇక్కడనే క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉందాం. సో ఇండస్ట్రీస్ లో మేజర్లీ దే విల్ బి ఫోకసింగ్ ఆన్ దీస్ థింగ్. ఒక్కటి వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ కన్స్ట్రక్షన్ టచ్ చేస్తే ఓకే, కన్స్ట్రక్షన్ టచ్ చేసినట్లయితే టీజీబీ పాస్,
TGBPAS ప్లస్ హైడ్రా. TGBPAS ప్లస్ హైడ్రా. దీనికి సంబంధించి ఒక క్విక్ నాలెడ్జ్ తెలుసుకున్నామా? ఎందుకంటే if you go with this particular component, naturally you will be having a కరెంట్ అంటే చాలా లేటెస్ట్ కరెంట్ వరకు మీరు నాలెడ్జ్ ఎస్టాబ్లిష్ చేసినారని చెప్పి ఎగ్జామినర్కి అర్థమవుతుంది. సో నిర్మాణ రంగం మరియు హైడ్రా, ఎందుకంటే ఇది మనకు ఇండస్ట్రీలోనే ఒక ఉపరంగం కాబట్టి ఇట్స్ సబ్ సెక్టర్ ఆఫ్ సెకండరీ సెక్టర్ కాబట్టి యూ జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. హైడ్రాలో 2 వింగ్స్ ఉంటాయమ్మా, లైక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఒకటి, ఇంకోటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్. ఆ 2 వింగ్స్ కి సంబంధించి సేలియన్ ఫీచర్స్ ని ఒకసారి యూ జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. at the same time industries lone they can even touch this thing also, like policies nunde maximum questions vastayi. Policies ni by heart cheyandi, major industries ni by heart cheyandi, sectoral contribution, why services sector is contributing more, ICT policy okati, TGBPAS hydra, ivi chuskunte I think you will be 100% safe. ఓకేమా? సో ఈ అన్ని డైమెన్షన్స్ ని, అంటే తెలంగాణ ఎకనామీ అండ్ ఇండియన్ ఎకనామీలో ఈ డైమెన్షన్స్ ని ఒక్కసారి మీరు ఈ రోజు అట్ ద సేమ్ టైం రేపు పొద్దునంతా కూడా మీరు రివైజ్ చేయండి. నౌ హౌ టు మేక్ యువర్ ఎకానమిక్ క్వశ్చన్స్ మోర్ అండ్ మోర్ ఇంప్రెసివ్ చేయాలనంటే 2 టూల్స్ నేను మీతో ఇక్కడ షేర్ చేస్తానమ్మా. వన్ ఈస్ ద టూల్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఇస్ దట్, జస్ట్ 1 second. ఎకానమీ క్వశ్చన్స్ ని ఇంప్రెస్ చేయాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు యూజ్ ద మాక్సిమం కొటేషన్స్ యాజ్ పాసిబుల్. మాక్సిమం కోట్స్ తో మీరు మీ ఇంట్రడక్షన్స్ ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి వేర్ ఎవర్ నెసెసరీ. ఓకే, ప్లస్ ట్రై టు యాడ్ అట్లీస్ట్ 1 డేటా ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ కి ఒక్క డేటా, అంటే లేటెస్ట్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి డేటా ప్రెజెంటేషన్ అనేది డెఫినెట్లీ మెన్షన్ చేయండి. ప్లస్ మేక్ ద రిపోర్ట్స్ వెరీ క్లియర్. రిపోర్ట్స్ ఆఫ్ నీతి ఆయోగ్ కావచ్చు, రిపోర్ట్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్, రిపోర్ట్స్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇట్లాంటివి. ప్లస్ కొన్ని గ్రాఫ్స్ అమ్మా, కొన్ని గ్రాఫ్స్ విచ్ ఐ వాంట్ యూ పీపుల్ టు మగప్ టుడే ఓన్లీ. ఏ గ్రాఫ్స్ మీరు మగప్ చేస్తారంటే, ఒకటి లారెంజ్ కర్వ్ ఒకటి మగప్ చేస్తారు, ఇనీక్వాలిటీకి సంబంధించి లారెంజ్ రేఖ అంటాము, లారెంజ్ కర్వ్ ఒకటి. దెన్ లాఫర్ కర్వ్ ఒకటి, లాఫర్ కర్వ్. Lorenz curve is related to inequality, whereas Laffer curve is something which is related to this thing, taxation. Plus Kuznets curve, inequality at the same time economic growth ki sambandhinchi Simon Kuznets రేఖ అంటాం. Kuznets curve ఒకసారి చూడండి. Phillips curve చూడండి, Phillips curve. ఓకే, ఫిలిప్స్ రేఖ అంటాం, లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగంపై ప్రభావం, దట్ ఈస్ కాల్డ్ ఫిలిప్స్ కర్వ్. ఓకే, తర్వాత యూ జస్ట్ టచ్ దిస్ కాన్సెప్ట్స్ లైక్ ట్యాక్స్ బయోన్సీ, ట్యాక్స్ ఎలాస్టిసిటీ లింకేజ్ తో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూడండి. ప్లస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే డేటాని కోట్ చేయడం. ఐ నో దీస్ ఆర్ వెరీ టఫ్, అంటే ఈ మూమెంట్ లో మీరు రివైజ్ చేయడం టఫ్, కానీ ఒక్కసారి కర్వ్స్ అయితే మీరు ఒక్కసారి జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. ఓకే, దీస్ థింగ్స్ ఐ వాంట్ యూ పీపుల్ టు కవర్. యా, ఇండస్ట్రియల్ 4.0 వచ్చే ఛాన్స్ ఉందా అంటే బేసికల్ గా అది ఇంకోటి మీకు అడ్వాంటేజ్ ఏమంటే ఇండస్ట్రీస్ ఆర్ నాట్ దేర్ ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్, తెలంగాణ పర్స్పెక్టివ్ లోనే ఇండస్ట్రీస్ ఉంది కాబట్టి యా డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అడాప్షన్స్ అట్లాంటివి ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ కోట్స్, ప్లీజ్ టు రిమెంబర్, స్పెషల్లీ ఫర్ ద టాపిక్స్ లైక్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్, ఇట్లాంటి టాపిక్స్ లో కోట్స్ అనేవి కంపల్సరీ మెన్షన్ చేయండి. టాక్సేషన్ మీద క్వశ్చన్ వస్తే అడగకపోయినా రైట్ డౌన్ ద కెనన్స్ ఆఫ్ టాక్సేషన్. ఆడమ్ స్మిత్ ఇచ్చినటువంటి 4 కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ ఉంటాయి, ఆ కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ మెన్షన్ చేయండి. పర్పస్ ఆఫ్ టాక్సేషన్, ట్యాక్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే 4R, ఇది రాయడం మర్చిపోద్దు. 4R ఇస్ ద పర్పస్ ఆఫ్ టాక్సేషన్. లైక్ ట్యాక్స్ యొక్క ఉద్దేశాలు ఏందమ్మా, రెవెన్యూ, రిప్రజెంటేషన్,
రిపిటేషన్, రీడిస్ట్రిబ్యూషన్, అంటే ఇట్లాంటి కొన్ని జార్గన్స్ అంటాం, లేదంటే కొన్ని హైలీ ఎఫెక్టివ్ వర్డ్స్ అంటాం. ఈ పదజాలంతో కూడా మీరు ఎకానమీ పేపర్ ని యాజ్ మచ్ as పాసిబుల్ మీరు ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయవచ్చు. ఓకే, అండ్ ట్రై టు మెయింటైన్ ద సేమ్ పేస్. ఫస్ట్ క్వశ్చన్ నుండి ఇంకా 15th క్వశ్చన్ వరకు అదే ఫ్లో తో కంటిన్యూ అవ్వండి, అదే డైమెన్షన్ తో కంటిన్యూ అవ్వండి, అదే అక్యురసీని మెయింటైన్ చేయండి. ట్రై టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఐఎమ్ వెరీ మచ్ షూర్ మీకు రేపు ఎగ్జామినేషన్ లో ఎక్కడో చూసినట్టే మీకు అనిపిస్తుంది. కాబట్టి డోంట్ స్కిప్ ఎనీ క్వశ్చన్, ట్రై టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ కర్వ్తో కానీ, గ్రాఫ్తో కానీ, డేటాతో కానీ, కోర్తో కానీ మీరు ఎగ్జామ్లను ఇంప్రెస్ చేయండి. దిస్ ఇస్ వాట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్ని లెఫ్ట్ మార్జిన్ లో కాకుండా పొరపాటున అన్ని మార్జిన్ లోపల వేశాను, ఇన్వాలిడ్ చేస్తారా ప్లీజ్ చెప్పండి. నథింగ్ లైక్ దట్ స్వాజే గార్డెన్స్, ఏం కాదమ్మా, నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ. బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ అంటే ఇక్కడ మనకు ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో అయితే అది వార్తల్లో లేదు. ఎస్ బ్యాంక్ క్రైసిస్, అట్ ద సేమ్ టైమ్ పిఎన్బి క్రైసిస్, అప్పుడే అది మనకు కరెంట్ న్యూస్ లో ఉండింది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ న్యూస్, బట్ we don't know. Again, it is an unpredictable service commission kabatti anything can be asked under the sky. Okay, recapitalization, I don't think it is important. Okay, right. Bank reforms NPA we can చెప్పేసి already. రిఫార్మ్స్ అంటే ఏం రాస్తారంటే కమిటీ బేస్ తో రాయాలి. రిఫార్మ్స్ క్వశ్చన్ వచ్చిందంటే గో ఫర్ బేసల్ నామ్స్. బేసల్ నామ్స్ 3 ఉంటాయి కదా, 3 బేసల్ నామ్స్ రాయండి. నరసింహన్ కమిటీ గురించి రాయండి, చక్రవర్తి కమిటీ రాయండి, సరాయు కమిటీ రాయండి, హజారే కమిటీ రాయండి, అంతే సరిపోతుంది. అదే లేటెస్ట్ కమిటీస్, దీపక్ మోహంతి కమిటీ, భీమల్ జలాన్ కమిటీ, ఓకే, ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్, ఇట్లాంటి కొన్ని థింగ్స్ యూ కెన్ మెన్షన్. బ్యాంక్ బోర్డు బ్యూరో, దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ మెన్షన్. ఓకే, రైట్. సో అయితే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. లాస్ట్ 2 minutes. ఇఫ్ యూ హావ్ గట్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. ట్రై టు ప్రెజెంట్ ఇట్ కన్సైస్లీ. అంటే మీరు అల్టిమేట్లీ ఎగ్జామినర్కి రేపు ఏం చూపించాలంటే మీ బ్రెయిన్ లో చాలా నాలెడ్జ్ ఉంది, కానీ మీరు 200 words లో వర్డ్ లిమిట్ మీరు ఇచ్చినారు కాబట్టి మేము అది రాయలేకపోతున్నాము అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ ఎలా చేస్తారంటే విత్ మోర్ డేటా దట్ యూ ఇన్కల్కేట్. ఓకేనా, ఎక్కువ డేటా ప్రెజెంటేషన్ చేయడం ఈజీలీ యూ కెన్ మాస్టర్ ద సబ్జెక్ట్. ఓకే, సో ఐ డోంట్ థింక్ ఇంకా ఏం క్వశ్చన్స్ లేవనుకుంటా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టుమారోస్ ఎగ్జామినేషన్. ఈ థీమ్స్ ని ఒక్కసారి ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు ఒక్కసారి కవర్ చేయండి. యూ విల్ బి 100% సేఫ్. యూ విల్ డెఫినెట్లీ బ్లష్ సీయింగ్ ద క్వశ్చన్ పేపర్ టుమారో, అండ్ యూ విల్ ఎంజాయ్ రైటింగ్ ఎకానమీ క్వశ్చన్స్ ని రాయడంలో. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.